నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు లావొక్కింతయు. రచన భవ్యచారు. అబ్బా ఏముందిరా బొమ్మ, డండ్ల పరుపుకు ఎక్కువ, సింగిల్ కాటికి తక్కువలా ఉందిరా ఫిగర్ అన్నాడు పక్కింటి అబ్బాయి తన స్నేహితులతో వెటకారంగా. పక్క నుండి వెళ్తున్న దేవికి చర్రున కోపం ముంచుకు వచ్చి కోపంగా ఒక చూపు చూసింది. అలా చూడగానే, అబ్బా ఏంటి నీ చూపుకు మేము భయపడాలా ఏంటి? నువ్వు నీ మొహం ఒకసారి నీ ఫేస్ని అద్దంలో చూసుకో అన్నాడు వాడి స్నేహితుడు. దేవి ఏడుస్తూ తన ఇంట్లోకి వెళ్ళింది. తండ్రి పరమేష్ చూసి, ఏమమ్మా దేవి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆందోళనగా. అది నాన్న నన్ను పక్కింటివాడు లావుగా ఉన్నావని వేలాకలం చేస్తున్నాడు అంటూ జరిగిందంతా చెప్పింది. అది విన్న పరమేష్, నా ఇంట్లో కిరాయికుంటూ నా కూతుర్నే మాటలంటాడా, వాడిని ఇప్పుడే ఖాళీ చేయిస్తా అంటూ కోపంగా బయటకు వెళ్ళాడు. చేయిస్తారు. వాడిచ్చే కిరాయి డబ్బుతోనే మనం ఇప్పుడు 3 పూటలా తింటున్నాం. వాడిని ఖాళీ చేయిస్తే అది కూడా ఉండదు అంది తల్లి పరమేశ్వరి. దాంతో ఇద్దరు నోర్లు మూసుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఖాళీ చేయిస్తాడంట, చేసే పనేమీ లేదు కానీ మాటలు మాత్రం కోడలు దాటుతున్నాయి అంటూ బయటకు నీళ్లు తేవడానికి వెళ్ళింది పరమేశ్వరిల ఒకగానొక కూతురు దేవి. పరమేష్ చాలా అమాయకుడు అని చెప్పే కంటే వెర్రిబాగులవాడు అనడం కరెక్ట్ అనవచ్చు. పాపం పరమేశ్వరే తన ఇంటిని, భర్తని కిరాణా షాప్ పెట్టి వారిని పోషిస్తుంది. ఒక్కతే కూతురు కావడం వల్ల చిన్నప్పటి నుంచి బాగా చిరుతిండి తినడం అలవాటయ్యి, తిన్నా కూడా సరైన వ్యాయామం లేకపోవడంతో కాస్త బొద్దుగా తయారైంది దేవి. చిన్నప్పుడు బాగానే అనిపించినా ఇప్పుడు పెళ్లి వయసు వస్తున్నప్పుడు పెళ్లి చేయాలని చూస్తున్నా ఆ లావు వల్లనే ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. ఆ లావు వల్లనే కుదరడం లేదనే అందరూ అనుకుంటున్నారు. దానికి తగినట్లుగా దేవి కూడా ఇంకా లావుగా పెరుగుతుందే తప్ప సన్నగా అవడం లేదు. ఇది ఇప్పటి వరకు ఉన్న దేవి పరిస్థితి. ఇక ప్రస్తుతం, అమ్మ ఆకలే అంది దేవి. అమ్మ తల్లి, ఇంతకుముందే కదా గిన్నెడన్నం తిన్నావు, ఇంకా నన్ను తిను, నీకేమైనా బుద్ధుందా? ఇలా తింటూ కూర్చుండే ఇంకా నువ్వు లావైపోతే ఇక నీకు పిల్లాలి అవుతుందే. నీ అబ్బా కూతుర్లను పోషిస్తూ నేను చావడం తప్పితే మీ ఇద్దరికి బుద్ధి రాదు. అయినా చదివిన చదువుకు ఒక ఉద్యోగం వెతుక్కోవాలని ఇంగిత జ్ఞానమైన నీకుందా? మీ నాన్నగారంటే వెర్రిబాగులవాడు కాబట్టి ఆయనకు తెలియలేదు. మరి నీకేమైందే? అంత చదువుకున్నావు. అయ్యో పాపం, నా తల్లి కష్టపడుతుంది అని కూడా ఆలోచన లేదు. పైగా ఇంట్లో కూర్చొని అది కావాలి ఇది కావాలి అంటూ ఆర్డర్లు వేస్తున్నావు. నువ్వు ఇలా తింటూ కూర్చుంటే నీకు పెళ్ళి అవ్వడం కష్టం. లాస్ట్గా చెప్తున్నా, మంచి జాబ్ సంపాదించుకో. అలాగే సన్నగా అయ్యి నీ పెళ్ళి నువ్వే చేసుకోవాలి. అది కూడా కట్నం లేకుండా, వాళ్ళు అడగకుండా చూసుకోవాలి. అంటే నువ్వు సన్నగా మెరుపు తీగలా మారితే అది ఏమంత పెద్ద కష్టం కాదు. నీకు తెలియడం లేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు. ప్రయత్నం చేయి తల్లి. ఇంకా మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. 3 నెలల్లో నువ్వు బరువు తగ్గి ఉద్యోగం కూడా సంపాదించుకోవాలి. ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అనుకో. ఇప్పటి నుండి నీకు ఇంట్లో ఒక్క పూట భోజనం మాత్రమే పెడతాను. 2వ పూట నీకేమీ పెట్టాను. నీ భోజనం నువ్వే సంపాదించుకో అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది పరమేశ్వరి. పుట్టినప్పటి నుండి తనని ఒక్క మాట కూడా అనకుండా తాను ఏది అడిగినా వండి పెడుతూ, తన భర్త వెర్రిబాగులవాడు అయినా కష్టపడి షాప్ నడుపుతూ, తన మాటకారితనంతో తనని తాను పాడు సమాజం నుంచి కాపాడుకుంటూ, తన కూతుర్ని కూడా కాపాడుకుంటున్న తన తల్లి ఈరోజు ఇంతలా తన గురించి బాధపడుతుందని తెలిసిన దేవి అవాక్కయింది. ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చి తమ పరిస్థితి ఏమిటో గుర్తించింది. తాను మారాలని అనుకుంది. ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా గట్టిగా శ్వాస తీసుకొని వదిలి తన గదిలోకి వెళ్ళింది. తెల్లారి 3 గంటలకు ఆ ఇంట్లో అలారం మోగింది. లైట్స్ వెలిగాయి. ఎప్పుడో కొన్న జాగింగ్ డ్రెస్ని పట్టుకొని ఎలాగో వేసుకొని షూస్ వేసుకొని బయటకు వచ్చింది దేవి. చప్పుడు కాకుండా తలుపులు తీసి జాగింగ్కు బయలుదేరి వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చి ఆగిపోయింది. ఇంతలో కొత్తగా తమకు పోటీగా ఎవరో వచ్చారని భావించిన ఆ ప్రాంతపు కుక్కలు దేవి మీదికి భౌ అంటూ తమ గళాన్ని పెంచి మొరగసాగాయి. అసలే ఆయాసం, దానికి తోడు కుక్కలంటే భయం వల్ల ఒక్కసారిగా భయపడి ముందు కురికింది. అలా పరిగెత్తి ఇంటి లోపలికి వచ్చి ఇక పరిగెత్తలేక పడిపోయింది దేవి. ఆమె కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ చెమటతో తడిసిపోయాయి. డ్రెస్ అక్కడక్కడ చిరిగింది. అంతలా ఉన్న దేవి కింద పడడం వల్ల వచ్చిన శబ్దానికి ఇంట్లో బెడ్ మీద పడుకున్న పరమేష్ కింద పడిపోయాడు. పరమేశ్వరి ఎగిరి పడింది. ఏంటో ఈ శబ్దం అంటూ బయటకు వచ్చి చూసిన వారికి అక్కడ గేట్ దగ్గర కింద పడి కొట్టుకుంటున్న దేవి కనిపించింది. అయ్యో తల్లి, నీకేమైందే అంటూ తల్లి వచ్చి ఆమె చెంపల మీద తడుతూ, ఏమండి వెళ్ళి నీళ్లు తీసుకురండి అంది భర్తతో. గబగబా నీళ్లు తీసుకుని వచ్చాడు. దేవి మొహం పైన చల్లింది పరమేశ్వరి. చన్నీళ్లు మీద పడడం వల్ల మెలకు వచ్చిన దేవి చుట్టూ చూసింది. తన తల్లి ఒడిలో ఉండడం చూసి గబుక్కున లేచి కూర్చుంది. నువ్వు ఇంత ప్రొద్దున లేవడం ఏంటి, ఇలా వెళ్ళడం ఏంటి అని అన్నది తల్లి. అది అమ్మ, నేను జాగింగ్కి వెళ్ళాను, నాకేం అవ్వలేదు కానీ మీరు కంగారు పడకండి అని అంటూ అతి కష్టం మీద కింద నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది దేవి.
సరేలేమ్మని ఇద్దరు వెళ్ళి పడుకున్నారు ఎప్పటిలా. గదిలోకి వెళ్ళిన దేవి ఊరికే ఉండలేదు. తన ఫోన్లో పాటలు పెట్టుకొని వింటూ తన రూమ్లోనే చిన్నగా జాగింగ్ చేస్తూ ఇక ముందు బయటకు వెళ్ళకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఆ తర్వాత తనకు అత్యంత మంచి మిత్రురాలైన సుధ దగ్గరకు వెళ్ళింది. చాలా రోజులకు వచ్చిన స్నేహితురాలిని చూసి సుధ, ఏంటే ఇలా వచ్చావు అంటూ అడిగింది. దేవి జరిగిందంతా సుధతో చెప్పి బాధపడింది. సుధ దేవిని ఓదార్చి, అబ్బా అలా బాధపడుతూ కూర్చుంటే నీకు ఉద్యోగం రాదు కదా, దానికి ప్రయత్నం చేయాలి అని అంటూ కొన్ని అప్లికేషన్లు నింపి, పద ఈ ఆఫీసులలో ఖాళీ ఉండటం ఇవన్నీ ఇచ్చివద్దాం అంటూ తన బండి మీద బయలుదేరి వెళ్ళారు ఇద్దరు. అక్కడ ఆఫీసులలో ఆమె సర్టిఫికేట్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కారణం దేవి అన్నిట్లోనూ ముందుగా రావడమే. చాలా వాటిలోనూ ఆమె తన ప్రతిభను కనబరిచింది. అవన్నీ చూసి ఆమెని చూశారు వాళ్ళు. అంత లావుగా ఉన్న ఆమెలో ఇంత ప్రతిభ దాగుందా అన్న తలంపు వారిలో స్పష్టంగా కనిపించింది. చూడమ్మా, నీలో చాలా టాలెంట్ ఉంది. మాకు కావాల్సింది నీ టాలెంట్. కాబట్టి నీకు ఉద్యోగం ఇస్తున్నాం. కానీ నువ్వు ఆఫీస్కు వచ్చి పనిచేస్తే అందరూ నిన్ను నీ లావుని గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. దాంతో పనిచేసే సమయం తగ్గిపోయి మాకు నష్టం వస్తుంది. దీనికి మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ ఉద్యోగం మీదే అని చెప్పడంతో ఉద్యోగం వచ్చింది అనే సంతోషం కొంచెంలో మిస్ అయింది ఇద్దరికి. అదేంటి సార్, ఇస్తున్నాం అని అంటూనే మళ్ళీ ఇవ్వమని చెప్తున్నారు అంది సుధ. అవునమ్మా, నువ్వే ఆలోచించు. నిజమే కదా, నువ్వు ఆఫీస్కి రావడం వల్ల రోజులో 2 గంటలైనా నీ గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి నువ్వు ఆఫీస్లో ఉండి పనిచేయడానికి లేదు. అలా అని నిన్ను ఇక్కడ అపాయింట్ చేయలేము. మరి ఎలా అన్నది నువ్వే ఆలోచించి చెప్పు. నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు ఎండి గారు. ఒక్క నిమిషం ఆలోచించిన దేవి, సార్ నేను ఇంట్లో ఉండే పనిచేస్తాను. నాకు మీరు ఎంతవరకు ఇచ్చినా ఇంట్లో ఉండి చేయగలను. అందువల్ల మీకు ఏ సమస్య లేదు కదా. నేను చేసిన పని అంతా మీకు మెయిల్లో పంపిస్తాను. మీ కంపెనీ యాడ్లను కూడా రెడీ చేస్తాను. కానీ నాకు ఉద్యోగం చాలా అవసరం సార్ అని బతిమాలింది దేవి. అమ్మా దేవి, నువ్వు చెప్పిన ఆలోచన బాగుంది. అలాగే నీకు ఉద్యోగం ఇస్తాము. నువ్వు పనిలో ప్రతిభను చూపించు. నీకు ఉద్యోగం ఎంత అవసరమో మాకు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా అంతే అవసరం. నిన్ను వదులుకోలేక ఈ ఉద్యోగం ఇస్తున్నాం. కాబట్టి నీ టాలెంట్ను చూపించు అని అంటూ ఆమె జాయినింగ్ పేపర్లు ఇచ్చి అవసరమైన కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఏ పని చేయాలో ఆమెకు వివరంగా వివరించారు. అన్నిటికీ తలూపింది దేవి. ఇక సంతోషంగా బయటకు రాగానే సుధా దేవితో, ఇన్ని రోజులు నీ చదువుని తెలివిని ఉపయోగించలేదు. ఇప్పుడు ఉపయోగించే అవసరం వచ్చింది. దాన్ని మంచిగా వాడుకో. అలాగే మీ అమ్మ నాన్నలకు కూడా మంచి పేరు తీసుకురావే అని అంది. అవన్నీ సరేనే, కానీ నేను లావు తగ్గాలి, సన్నగా అవ్వాలి. అలా చేయాలంటే మా ఇంట్లో ఉండి చేయడం కుదరదు. కాబట్టి ఇంకెక్కడైనా ఉండి ప్రయత్నించాలి. అవును, జిమ్లో చేరితే సన్నగా అవ్వచ్చు కదా. అవును నిజమే, కానీ జిమ్కి నువ్వు వెళ్ళాలి కదా అంది సుధా. అలా కాదే, నీకెవరైనా తెలిస్తే చెప్పు. ఇంట్లోనే వర్కౌట్లు చేసేలా మాట్లాడుకుందాం అంది దేవి. అమ్మా తల్లి, ముందు నువ్వు ఉద్యోగం చేసి 1 నెల జీతం వచ్చాక లావు తగ్గడం గురించి ఆలోచించు. ఇప్పుడు అదేం ఆలోచించకు. హాయిగా ఇంటికి వెళ్ళి ఉద్యోగం సంగతి మీ వాళ్ళకి చెప్పి నచ్చింది చేయించుకొని తిను అని సుధా దేవిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి తన ఇంటికి తాను వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు తన ఉద్యోగం గురించి చెప్పిన దేవి తల్లి మెచ్చుకునే చూపులని అబ్బురంగా చూసింది. తండ్రి అయితే చిన్న పిల్లాడిలా గంతులు వేస్తూ మా అమ్మాయికి ఉద్యోగం, మా అమ్మాయికి ఉద్యోగం అంటూ సంబరపడ్డాడు. పరమేశ్వరి దేవికి ఇష్టమైన స్వీట్ చేస్తాను అంది. వద్దమ్మా, నాకు మీరు ఆనందంగా ఉన్నారు, అది చాలు అంది దేవి. దానికి పరమేశ్వరి, ఏంటి దేవి, నేను తిట్టానని కోపం వచ్చిందా తల్లి? అందుకేనా ఏమి వద్దు అంటున్నావు? నేనేం చేయనమ్మా. ఇన్ని రోజులుగా నేను అనుభవిస్తున్న విసుగుని నీ మీద చూపించాను. మీ నాన్నని నాకు కట్టబెట్టారు పెద్దవాళ్ళు. ఏమీ అనలేని పరిస్థితి నాదే. అందుకే ఆ విసుగుని నీ మీద చూపించాను అంది పరమేశ్వరి. దానికి దేవి, అయ్యో అదేం లేదమ్మా, నన్ను కాకపోతే నువ్వు ఇంకెవరిని అంటావు? నీకు నేను తప్ప ఇంకెవరు ఉన్నారు అని తల్లిని కౌగిలించుకుంది. దేవి ప్రేమకు పరమేశ్వరి కరిగిపోయింది. అలా రోజులు గడిచిపోతున్నాయి. దేవి రోజు పొద్దున్నే సుధా వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుండి తన ఆఫీస్కి పనిచేస్తుంది. ఇంట్లో ఉద్యోగం అని ఆఫీస్కు వెళ్లకుండా ఉంటే వారు అబద్ధం అనుకుంటారని భావించి పొద్దున్నే అలా సుధా వాళ్ళింటికి వెళ్తుంది దేవి. అలా 3 నెలలు గడిచాయి. ఒకరోజు దేవి ఇంటికి వచ్చి, అమ్మ నాకు వేరే బ్రాంచ్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది, వెళ్ళాలి అని తల్లితో చెప్పింది. దానికి పరమేశ్వరి, అలా ఒక్కదానివి ఎలా వెళ్తావు? మేము కూడా నీతో పాటు వస్తాం అని అంది. లేదమ్మా, ఇక్కడ షాప్ను వదిలేసి ఎలా వస్తావు అని తల్లిదండ్రులను ఒప్పించి తాను ఒక్కతే వెళ్ళిపోయింది. దేవి వేరే ఊరికి వెళ్లే ముందు వద్దు అని అన్న సుధ సర్ది చెప్పడం వల్ల వారు ఒప్పుకున్నారు. అలా దేవి మొదటిసారిగా తల్లిదండ్రులను వదిలేసి బదిలీ పేరుతో వేరే ఊరికి వెళ్ళింది. ప్రతి నెలలో జీతాన్ని తన తల్లిదండ్రులకు పంపిస్తుంది దేవి. ఫోన్లో మాట్లాడడం చేస్తూ ఉండేది. అలా సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచిపోతున్న కూతురు ఒకసారి కూడా రాకపోవడంతో దేవి మీద బెంగ పెట్టుకున్న పరమేష్ సన్నగా అవ్వసాగాడు. అది చూసి పరమేశ్వరి కూతురికి ఫోన్ చేసి తండ్రి దిగులు పడుతున్నాడని తనని రమ్మని చెప్పింది. సరే వస్తాను అంది దేవి.
అలా 3 రోజులు గడిచాయి. ఒకరోజు పొద్దున్నే ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. అప్పుడే షాప్ తీస్తున్న పరమేశ్వరి తామింటి ముందు ట్యాక్సీ ఆగడం చూసి ఎవరా అని అనుకుంది. ట్యాక్సీలో నుండి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆమెను చూస్తున్న పరమేశ్వరి అబ్బా ఎంత బాగుంది మెరుపు తీగల అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఇలా తన కూతురు కూడా అయితే ఎంత బాగుండు అని అనుకుంది మనసులో. దిగి చుట్టూ చూస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా, ఎవరు కావాలి అని అడిగింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ అమ్మాయిని చూస్తున్నారు. ఆ అమ్మాయి పరమేశ్వరి ముందుకు వచ్చి ఆమెని కౌగిలించుకొని అమ్మా నేను దేవిని అని అంది. ఏంటమ్మా నువ్వు మా దేవివా? నన్ను ఆట పట్టించడానికి మా అమ్మాయి పంపిందా? నేనే దొరికానా ఏంటి? అయినా మా అమ్మాయి బొద్దుగా ముద్దుగా ఉంటుంది, నువ్వేంటి ఇలా ఉన్నావు అంది. అంటే మీ అమ్మాయి ఇలా కాకూడదని అనుకుంటున్నారా ఏంటి అంది ఆ అమ్మాయి. అయ్యో లేదమ్మా, అయితే సంతోషమే కదా పరమేశ్వరి. అయితే నేనే నీ కూతుర్ని, సరిగ్గా చూడు నన్ను అంటూ కళ్ళద్దాలు తీసింది దేవి. పరమేశ్వరి ఆ అమ్మాయిని తడిమి చూసి అవును దేవి, నువ్వేనా? ఏంటి ఏంటి ఇలా మారావు, ఇలా ఎలా మారావు అంటూ సంతోషంగా చుట్టుపక్కల వారికి గట్టిగా మా అమ్మాయి దేవి మా అమ్మాయి చూడండి అంటూ అరిచి చెప్పసాగింది. ఇంతలో కారులో నుండి దిగిన సుధా ఏంటంటే ఇలాగే నిలబెడతారా, ఇంట్లోకి పిలుస్తారా అంటూ హాస్యమాడింది. అయ్యో ఉండండి అని లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి బిడ్డకు దిష్టి తీసి లోనికి తీసుకువెళ్ళింది పరమేశ్వరి. అందరూ ఇంట్లో కూర్చున్న తర్వాత ఏంటమ్మా ఇది, నువ్విలా మారిపోయావు అంది సంతోషంగా తల్లి. అమ్మ దానికి కారణమైన సుధనే, సుధకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది అంటూ సుధ వైపు ఆప్యాయంగా చూస్తుంది. అవునా, అంత గమ్మత్తు మేము చేయలేనిది నువ్వేం చేశావు సుధా అంది పరమేశ్వరి. అయ్యో ఏమీ లేదా ఆంటీ, మంచి జిమ్ ట్రైనర్ని చూపించాను. ఆహారం విషయంలో నేను దగ్గర ఉండి కఠినంగా వ్యవహరించాను. అదీ కాక తనకు కూడా తగ్గాలని ఉండడం, తనకి సన్నగా అవ్వాలని అవ్వడం కారణమైంది అంటూ అసలు విషయం చెప్పింది సుధా. అంతా విన్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ ఏది ఏమైనా మా కూతురు పట్టుదలతో సహకారంతో తనను తాను లావు తగ్గించుకుంది, అది చాలు మాకు అని అన్నారు. ఇంతలో తండ్రి స్వీట్ తెచ్చి దేవి నోట్లో పెట్టబోయాడు. అమ్మో మళ్ళీనా అంటూ భయం నటించింది దేవి. అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.